అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, గత ప్రభుత్వంలో చెత్తకు కూడా పన్ను వేయడం మనం చూసాం. సో అలాంటిది అదే చెత్తను సేకరించి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు నిత్యావసర సరుకులు అందించడం వంటి ఒక స్వచ్ఛ రథం అనే ఒక కార్యక్రమాన్ని అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి, కూటమి ప్రభుత్వం అనేది వినూత్నమైన మార్పులు తీసుకొని వస్తూ రాష్ట్రంలో ముందుకెళ్తూ ఉంది. అది అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, సంస్కరణలో కావచ్చు, మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క దగ్గర కూటమి ప్రభుత్వం ఒక్కొక్క ప్రజలకి మనం మంచి చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఏ రోజైతే ప్రభుత్వం ఏర్పడించో ఆ రోజు నుంచి రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మళ్లించారు, విధ్వంసం నుంచి వికాసం వైపు మళ్లించారు. అదేవిధంగా ఆ రోజు వాళ్ళు తీసుకొని వచ్చిన పాలసీల వల్ల రాష్ట్రం అధోగతి పట్టిపోతే ఈరోజు అదే కొత్త పాలసీలు తీసుకొని వస్తూ రాష్ట్రంలో పరిశ్రమల్లో రాష్ట్రం వైపు పరిగెత్తుకొచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూనే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు ఏదైతే ఈ స్వచ్ఛరథం కావచ్చు, ఇలాంటి ఎన్నో మార్పులు చేస్తూ ఉన్నారు. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, మనం కొత్త ప్రయోగాలు చేయాలి, ఎందుకంటే మనకు ప్రతి ఒక్కటి పాసిబుల్ అవుతుంది, ప్రతి ఒక్కటి మనం చేయగల సత్తా మనకుంది. ఎందుకంటే మనం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెత్త పైన పన్నేసి ఆ చెత్తనంతా అది ఏంటంటే ఒక పేరుకుపోయేలా విధంగా చేశారు. దాన్ని కనీసం ఎత్తన కూడా పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ చెత్తనంతా ఒక పర్టికులర్గా ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఇప్పుడు లోపల మొత్తం క్లీన్ చేయాలని అనేక పట్టణాల్లో చెత్తను మొత్తం క్లీన్ చేయడం కావచ్చు, ఒక క్లీన్ ఆంధ్రప్రదేశ్గా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్లో కూడా దేశంలో టాప్ 10లో మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా 3-4 సిటీలు వస్తూ ఉన్నాయి. అంటే ఎంత కమిట్మెంట్గా చేస్తూ ఉన్నారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఏదైతే చెత్తను స్వీకరించి వాళ్ళకి కొత్తగా ఇవి ఇవ్వడం అనేది కూడా ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెత్తని తీసుకొని వాళ్ళు మళ్ళీ ఆ చెత్తని ఏం చేస్తారు, దాన్ని వేస్టేజ్ని మొత్తం తీసి అది ఎరువులాగా మార్చి ఆ ఎరువును మళ్ళీ ఏం చేస్తారు, పల్లెల్లో పంటలు వేసుకునే వాళ్ళకి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు సప్లై చేస్తారు. అంటే ఒక ప్రాసెస్ అనేది డీకంపోజ్ చేసి చేయడం, ఇవన్నీ ఒక ప్రాసెస్ అనేది ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఇది ప్రజలకు ఉపయోగపడేవి. ఇవే కాకుండా గతంలో మనం చూసుకుంటే ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎన్నో మార్పులు చూస్తూ ఉన్నాం. ఆ మార్పులకు తగ్గట్టుగా ఎప్పుడు చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ మార్పుల్ని ముందుగా వణికిపుచ్చుకొని వాటిని రాష్ట్రంలో మన ప్రజలకి ఉపయోగపడాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి ఈ ఆలోచన కూడా. ఇవే కాకుండా మనం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్సే కాదు, జాతీయ స్థాయిలో అనేక స్కీముల్లో అనేక దగ్గర మనకు ర్యాంకింగ్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనకు సంబంధించి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే దానికి సంబంధించి కావచ్చు, ఇలాగ ఎన్నో మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. టూరిజంని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఇక్కడ అయితే కొత్తగా ఇప్పుడు పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్గా మన కాగ్నిజెంట్ కావచ్చు, మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, మనం చూసుకుంటే రేమండ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ రావడంతో పాటు మనం ఇంకా ముందుకెళ్తూ కొత్త కంపెనీస్ని తీసుకొని వస్తే ఇక్కడ యువతకి ఎక్కడే ఉపాధి కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇవి పనిచేస్తూ వీటన్నిటితో పాటు ఇంకొకటి సంక్షేమ కార్యక్రమాలు గతంకి ఇచ్చిందంటే ఇప్పుడు రెట్టింపు సంక్షేమం అనేది ఇస్తూ ఉన్నారు. ఇంకా మీరు చూసినట్లయితే ఒక పోలవరం ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మనం చూస్తే మొన్న రాష్ట్రంలో అనేక జలాశయాల నుండి నీళ్లు రైతులకు ఇవ్వడం కోసం ఈ విధంగా వాటిని ప్రాజెక్టులు నింపుతూ, కాలువలు నింపుతూ ఈ విధంగా రైతులకు అండగా నిలబడుతూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొని వచ్చారు. ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం చూసుకుంటే మనకేం కావాలన్నా మన ఫోన్లో నుంచి తీసుకునే విధంగా సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చారు. ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంది. ఇంకా మనం చూసుకుంటూ పోతే మనం రీసెంట్గా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కావచ్చు, దాంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు భోజనం చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద అక్కడే మనం ఏవైతే కార్యక్రమాలు చేసామో ఈ కార్యక్రమాలన్నింటినీ వండర్ఫుల్గా చెక్ చేసుకుంటూ ఈ విధంగా వెళ్తూ ఉన్నారు ముందుకు. ఇది నిజంగా ఒక బెస్ట్ అచీవ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా మనం ఫైనల్ చేసుకొని ముందుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిస్తున్నాం. అంటే గతంలో కూడా ఈ చెత్త సేకరణ అనేది నిర్వహించారు. కాకపోతే ఆ చెత్త సేకరించి సరైన పద్ధతిలో ఉపయోగించేవారు కాదు. ఇప్పుడు అలా కాకుండా పొడి చెత్తను తీసుకుని, అంటే రేకు డబ్బాలు కావచ్చు, ఇంట్లో చాలా వరకు వ్యర్థ పదార్థాలు ఉంటాయి కాబట్టి అవి తీసుకుని దానికి ధరను నిర్ణయించి దానికి ఎటువంటి వస్తువులు వస్తే ఇవ్వడం అనేది, అంటే ఒక పేదవాడికి ఎంతో కొంత కాస్త చేదుడు అందించడం ఎలా ఉంటుంది కాబట్టి, సో దానికి మీరేమంటారు సార్ అసలు? తప్పకుండా. ఇప్పుడు మనం చూస్తే పాత రోజుల్లో
మన ఊర్లలో కావచ్చు, మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఊర్లలో కావచ్చు, ఎప్పుడైనా చిన్నప్పుడు ఇంట్లో ఏదైనా పాత సామాన్లు ఉంటే అవి ఇచ్చేసి బఠానాలు, సమ్ ఉల్లిపాయలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. దాన్ని అదేంటి వాళ్ళు అక్కడ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, వాళ్ళ దగ్గర ఉన్న పాత వస్తువులను ఇస్తే ఆ పాత వస్తువులను వాళ్ళు దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించుకొని వాళ్ళు ఎవరైతే పాత సామాన్ తీసుకుంటారో వాళ్ళు తీసుకొని ఈ విధంగా చేసేవాళ్ళు. కొంతమంది బుక్స్ కూడా చిన్నప్పుడు దానికి కూడా వెయిట్ ఇంత అని చెప్పి ఆ వెయిట్ చూసి ఆ వెయిట్ ఇచ్చి దానికి తగ్గట్టు మనీ తీసుకోవడం, ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ప్రతి దాన్ని ఆడ పక్కన పారేయకుండా దాన్ని కూడా మనం ఈ విధంగా ఉపయోగించుకుంటే ఈ విధంగా చేయొచ్చు అనే ఆలోచనతో మనం పాత రోజుల్లో చేసేవాళ్ళం. దానికంటూ ఒక వే తీసుకొని వచ్చి, దానికంటూ ఒక విధానాన్ని తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ విధంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అటు ప్రజలకి ఆదాయం వస్తుంది. ఇటు చూస్తే అది ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా అనేది జరుగుతూ ఉందని భావించవచ్చు. అంటే గతంలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి రేషన్ ఇస్తామని చెప్పేసి ఇలాంటి వాహనాలు కొన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే అవి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళడంలో విఫలమయ్యాయి. సో మరి ఈ స్వచ్ఛరథం అనేది సఫలం అవుద్ది అనుకుంటున్నారా మీరు సార్? ఇది మీరు ఒకటి గమనిస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు నెలలో ఒక్కరోజు స్కీమ్ అది. ఓకే. ఆ నెలలో ఒకరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తే అక్కడికి వెళ్ళి అందరూ తెచ్చుకునేవాళ్ళు. అది ఏ విధంగా ఆయన ఏ ఉద్దేశం చేశారు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం, ప్రతిరోజు పని ఉంటుంది, ప్రతిరోజు వెళ్తూ ఇప్పుడు ఆల్రెడీ చెత్త సేకరణకు అనేది ఆల్రెడీ మున్సిపాలిటీల కింద బండ్లు ఉన్నాయి, అవుట్ వెళ్తూ ఉన్నాయి, అవన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు గతంలో పన్ను ఉండేది, ఇప్పుడు పన్ను లేదు, అంతే తేడా. దీని ద్వారా ఈ విధంగా కొత్తగా ఒక ప్రయోగాలను చేయడం వల్ల ఇది మంచిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే మీరు ముందుగా చెప్పినట్టుగానే వినూత్నమైన ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ముందడుగేస్తుంది అంటున్నారు కదా. సో మరి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు మొత్తం ఇవన్నీ కూడా? ఒకటి, ప్రజలకు ఉపయోగపడేదానికే ఆలోచనలు చేసేది. ఇది ఎవరో ఒకరి వ్యక్తిగత స్వార్థం కోసం కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం ప్రతి ఒక్క కార్యక్రమం అనేది ప్రజల కోసం పెడతాం, ప్రజలకు ఉపయోగపడాలనే పెడతాం. ఇప్పుడు దీని ద్వారా మీరు చెప్పినట్టు ఇప్పుడు స్వచ్ఛరథం అనే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ ప్రజలకే కదా ఉపయోగం. ఫైనల్గా మీరు నాకు అంటే ఫైనల్గా ప్రజలే కదా దాన్ని ఉపయోగించుకునేది. ఖచ్చితంగా వాళ్ళ చెత్త ఇచ్చి దాని ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తూ ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి లాభం చేకూరినట్టే కదా. ఆ చెత్తను ఉపయోగించి ఆ తర్వాత దాన్ని ఎరువుగా మార్చి రైతులకు ఇస్తూ ఉన్నారు ఆ సబ్సిడీల మీద. ఈ విధంగా అప్పుడు వాళ్ళకి పంటకి సారవంతమైన ఎరువు ఈ విధంగా దొరుకుతుంది కదా. ఈ విధంగా చూసుకుంటే ఒక చైన్ లింకింగ్ లాగా అందరికీ లింక్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ పథకం మీద చాలామందికి అవగాహన లేదు, మీ యొక్క విశ్లేషణ ద్వారా వీళ్ళందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను.